చిత్తూరు జిల్లాలో ఆశా వర్కర్ ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. కోటలో అధికారుల వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఆశా వర్కర్ రాణి 5 రోజులుగా వేలూరులోని సిఎంసి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తన ఆత్మహత్య యత్నానికి మెడికల్ ఆఫీసర్ మాధవి నిత్య వేధింపులే కారణమంటూ కూడా రాణి సెల్ఫీ వీడియోలో ఆరోపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు రాణి. నేను భారత్ నగర్ సచివాలయం మాస్టర్గా పనిచేస్తున్నాను. నేను 1.5 year నుంచి ఫ్రీ సర్వీస్ చేసి 1 year చేసి కూడా ఆల్రెడీ రాజకీయ నాయకుల దగ్గర అందరి దగ్గర సిబ్బంది దగ్గర రవణ్ దగ్గర అందరి దగ్గర సైన్లు పెట్టించుకొని వాళ్ళ పర్మిషన్ మీదుగా నేను ఆశా వర్కర్గా చేరినాను. చేరితే కూడా మేడం రాజకీయంగా వచ్చినావు, రాజకీయంగా రావడం వల్ల నువ్వు పనిలో ఉండిపెట్టి నేను తీసేస్తాను అనేసి 2 months శాలరీ కట్ చేసినారు. MNPH మేడం నిత్య మేడం అనేసి ఆమె మాకు కొంచెం హెడ్, మాజీ మేడం ఎంఓ డాక్టర్ గారు ఇద్దరు నన్ను రాజకీయంగా చేరినావు, నువ్వు ఇష్టం ఉంటే ఉంటూ లేకపోతే వదిలే అనేసి చాలా పని టార్చర్ చేయడం వల్ల నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను సార్. నాకు చాలా టార్చర్ పెడుతున్నారు వర్క్ విషయంగా కానీ బయట పర్సనల్గా కానీ రాజకీయ నాయకులతో పరిచయం ఉంది, నీకు అది ఉంది ఇది అనేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అది తట్టుకోలేకుండా నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను సార్. ఎలాగైనా మీరు నాకు సహాయం చేయాలి అని కోరుకుంటున్నాను.